అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. రోడ్డు బాగా లేదని యువకుడి వింత నిరసన. కలెక్టర్ సిపినే ఫైన్ కట్టాలన్నట చెరో 1000 చొప్పున. ముళ్ళకంప మీద వండుకున్నాడు పూజారి. పుచ్చుకపోవాను లాయినకు మరి. సమోసా కోసం భర్తను కొట్టించింది భార్య. ఇట్లా కూడా లొల్లులైతే అనుల్లా. గొర్రె పిల్లతోని ఇంగ్లీష్ మాట్లాడిచ్చిన శ్రీలీల అందర్నీ ముంచిందిట్లా నవ్వుల్లా. గాలి నుంచి పెట్రోల్ తయారు చేస్తానంటున్న తిరకాసు. ఆ గాలిని పట్టుకొని దాంట్లోంచి పెట్రోల్ తీసేస్తా. హెల్మెట్ లేకపోతే పోలీసులు ఫైన్ వేస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే పోలీసులు ఫైన్ వేస్తారు. రాంగ్ రూట్లో పోతే పోలీసులు ఫైన్ వేస్తారు. సిగ్నల్ జంప్ చేసినా, ఓవర్ స్పీడ్తో పోయినా ఇట్లా ప్రతి తప్పుకు ఫైన్ వేస్తారు. మరి మనం తప్పు చేస్తే గిన్ని ఫైన్లు వేసినప్పుడు అధికారులు తప్పు చేస్తే వాళ్ళకు కూడా ఫైన్ వేయాలి కదా అని రోడ్డు మీద కూసుండి నిరసన చేస్తుండు గిడొక అన్న. పోలీస్ కమిషనర్ మరియు కలెక్టర్ గారు, రోడ్డు పైన నేను ఏది ధరించకపోయినా అన్నిటికీ ఫైన్ కడుతున్నాను, అసలు రోడ్లే సరిగా లేవు, మరి మీరు నాకెంత ఫైన్ కడతారు అని ఇట్లా రోడ్డు మీద కూసుండి పద్ధతిగా ప్రశ్నించిండు కోట శ్యామ్ కుమార్ అనే అన్న. మాకు అసలు రోడ్లే సరిగ్గా లేవు కదా, కలెక్టర్ గారిని పోలీస్ కమిషనర్ గారిని అడుగుతున్నాను, నాకు మీరు ఎంత ఫైన్ కడతారు అని నేను ప్రశ్నిస్తున్నాను. ఇట్లా ప్రశ్నించుడే కాదు, ఆ కలెక్టరు పోలీస్ కమిషనర్ ఎంత ఫైన్ కట్టాలనో కూడా చెప్పిండు. నాకు పోలీస్ కమిషనర్ గారు 10,000 రూపాయలు, అదే విధంగా కలెక్టర్ గారు చెరో 10,000 రూపాయలు నా ఫోన్ నెంబర్ కి పంపించగలరని నేను తెలియజేస్తున్నాను. ఇన్న రానుల కలెక్టర్ 10,000, కమిషనర్ 10,000, ఇద్దరు ఈయన ఫోన్ కు 20,000 కొట్టాలని డిమాండ్ చేస్తున్నాడు. మరిగా బండి కొన్నప్పుడే రోడ్డు ట్యాక్స్ కూడా కట్టనే బట్టి, అట్లాంటప్పుడు ట్యాక్స్ కట్టినాక రోడ్లు మంచిగా ఉండాలి కదా. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ కదా. తప్పు చేస్తే జనాలకు ఎట్లా ఫైన్లు వేస్తున్నారో రోడ్లు లేకపోతే ఆఫీసర్లకు కూడా ఫైన్ వేయాలి కదా. మరి ఈ అన్నేవలో మంచిగానే అడిగిండు అని అంటున్నారు చాలా మంది. కరీంనగర్ రేకుర్తి చౌరస్తాలో ముచ్చటిది. నేషనల్ హైవే అయినా కూడా ఎవ్వరు పట్టించుకుంటలేరు అని అంటున్నాడు. మరి కరీంనగర్ లో బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి, ఇప్పుడు ఎమ్మెల్యే అయిన గంగుల కమలాకర్ సార్ ఉన్నాడు. కాంగ్రెస్ నుండి మంత్రి పొన్నం సార్ ఉన్నాడు. బీజేపీ నుండి కేంద్ర మంత్రి బండి సార్ ఉన్నాడు. ముగ్గురు పెద్ద లీడర్లు 3 పార్టీల నుంచి ఉన్నా కూడా ఈ రోడ్డును పట్టించుకోకపోయింది అని అనుకుంటున్నారట పబ్లిక్. అందుకే ఈ అన్న చేసిన పనిని చాలా మంది తారీఫ్ చేస్తున్నారు. మరిగా దీని మీద ఆఫీసర్లు ఏం మాట్లాడతారో గానీ ఈ ముచ్చటి ఇట్లుంటే, ఢిల్లీలో పడ్డ వానలకు ఫ్లైఓవర్ మీద చూడండి ఎంత పెద్ద గుంత పడ్డదో. పాపం ఇట్లా ఈ గుంత సడన్ గా వడుడుతోటి ఆటో అందులో పడితే ఆటో డ్రైవర్ కు దెబ్బలు తాకినాయట. వెంటనే దవాఖానకు వేసుకపోయినరు. NH44 లో జరిగింది ఇది. అసలు ఈ రోడ్లు ఏందో, వీటి మెయింటెనెన్స్ ఏందో పోండి. పాపం గిడొక బడి పంతులకు ఎంత కష్టం వచ్చిందో నుల్లా. క్లాసులు చెప్పి చెప్పి అలసిపోయి ఉంటాడు. అందుకే నెరివడి పడిపోయినట్టున్నాడు. అయినా ఏందుల్లా పద్ధతికి పట్టు పంచగట్టినట్టున్న పంతులను ఎవ్వరు పట్టించుకుంటలేరు. గిదేనా గౌరవం? గిదేనా మర్యాద? అట్ బడి పంతులు అంటే గిట్లు ఉండాలి. పొద్దుగాల టంగ్ 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 అని గంట కొట్టంగానే బడిల కాలు పెట్టిన పంతులు గారు గడియ రికాం లేకుండా, గిలాసడు నీళ్లు కూడా తాగకుండా క్లాసులు చెప్పి చెప్పి కళ్ళు తిరిగి పడిపోయిండు అంటే, అబ్బో ఎంత పెద్ద ఉత్తమ ఉపాధ్యాయుడో అనుకుంటున్నారు. అయింది ఈయన గారి అసలు చదువు తెలిస్తే అక్కడికే పోయి మరీ చీ కొడతారు. ఎందుకంటే సారు వారు చదువు ఎప్పుడు కాదు, పెగ్గుల మీద పెగ్గులేసి ఇట్లా సిగ్గు లేకుండా బల్లనే టేబుల్ కింద అన్నాడట. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల్ సుకుత్పల్లి ఆశ్రమం ఉన్నత పాఠశాల ఇది. సారు వారి పేరు విలాస్. మరి నా పేర్లనే విలాస్ ఉన్నది. అట్లాంటప్పుడు నా జీవితం విలాసవంతంగా గడపాలంటే బల్లెనే తాగాలి అనుకున్నాడో ఏమో గాని ఫుల్గా తాగి బడికి పోయి ఆన్నేవంటే ఊరోళ్ళు పెద్ద ఆఫీసర్లకు చెప్తే సార్ను సస్పెండ్ చేసిండ్రట. ఇప్పుడు ఇక ఇంట్లోనే కూర్చుండి పొద్దుగాలో పెగ్గు, పగటిలో పెగ్గు, రాత్రో పెగ్గు వేసుకోపోసారు. అంతేగాని ఇంకోసారి బడి ముఖం అయితే చూడకండి తాగి, సరేనా? కొంచెమన్నా ఉండాలి. ఇట్లా తాగి బడికొచ్చి పిల్లలకి ఏం నేర్పిస్తారులా? అయినా సార్ అంటే గిట్లుండడు కాదు. ఇగో ఈ సార్ సంపాదించినట్టు ప్రేమను సంపాదించుకోవాలి. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి ఊర్లో ఇగో ఈ పిల్లలు. సారు పేరు రజాక్. సాంఘిక శాస్త్రం చెప్పేదట. క్లాసులో పాఠం చెప్తే మళ్ళా ఇంటికి పోయి చదువుకోవాల్సిన అవసరమే ఉండేది కాదట పిల్లలకు. అంత మంచిగా విడమర్చి చెప్పేదట. ఆయనతో ఇప్పుడు సారు రిటైర్ అవుతుండేసరికి ఇంత మంచి సారును ఉత్తగెందుకు పంపుతాము అని ఇట్లా ఎడ్ల బండి ఉపాయం చేసి ఊరంతా తిప్పితే ఊరోళ్ళు కూడా సారు సేవలను కొనియాడినరు. ఓ తిరకాసు, కాలుగాలు నెలక లెక్క ఆరుదాన్ని తిరుగుతావేంది?
ఏమైంది నీకు? అది కాలు గాలిన పిల్లి కాదమ్మా. అంటే నువ్వు పిల్లివని ఒప్పుకుంటున్నావా ఏంది? అయినా నా బాధలో నేనుంటే మధ్యలో నీదేందమ్మా లొల్లే? బాధలో ఎక్కడున్నావు? రోడ్డు పక్కన ఉన్నావు కదా. మళ్ళీ పంచా? ఇదిగో ఇట్ట పాసిపోయిన పంచులు వేయబాకమ్మా, నవ్వు రమ్మన్నా కూడా రాదు. నేనన్నా పాసిపోయినా వేస్తున్నా, నువ్వు అవి కూడా వేయట్లేదు కదా. సర్లే కానీ ఇంతకు ఆఫీస్కి రాకుండా అక్కడ ఏం చేస్తున్నట్టు? ఏందమ్మా కనపడడం నీక? పైకి చూడో ఒకసారి. ఏంది తిరకాసు? పెట్రోల్ బంకా? ఎప్పుడు పెట్టినావు? ఒక మాట చెప్పుడు కూడా చెప్పలేదు కదా. శుభమాని వ్యాపారం వదిలిపెట్టినప్పుడా దుష్టగ్రహాలను అసలు పిలవద్దని చెప్పాడమ్మా మా పంతులా, అందుకే నిన్ను పిలవల. ఎట్టుంది నా పంచ? సర్లే గాని ఇంతకు బోర్డు కనబడుతుంది గాని పెట్రోల్ బంక్ కనబడతలేదు కదా, ఎక్కడున్నది? ఇదిగో ఇదే తిరకాసు పెట్రోల్ బంకు. ఏంది జోకా? పులిహోరలో పులి ఉండదు అన్నట్టు నీ పెట్రోల్ బంకులో అసలు బంకే ఉండదా ఏంది? ఏందమ్మా అట్ట మాట్లాడుతుండవా? ఈ యాంకర్లు ఉండారే స్కిట్ చేసే వాళ్ళని అసలు ఎదగనీరు. డైలాగ్ సెట్ కాలేదు కానీ అక్కడ బంక్ ఎక్కడున్నదని ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. ఎవరన్నా వస్తే పెట్రోల్ ఎట్లా కొడతావు? ఎట్టా కొడతానా? అన్ని చెట్లు ఉన్నాయి కనపడతాంలే నీకా. ఆ చెట్లలోంచి గాలి వస్తానే ఆ గాలిని పట్టుకొని దాంట్లోంచి పెట్రోల్ తీసేస్తా. ఆహా, అవునా? నిజమా? గాలిలో నుంచి పెట్రోల్ తీస్తావా? అవునమ్మా వాణే, గాలిలోంచి పెట్రోల్ తీసే ఆలోచన ఎట్టుందా? గాలి గాలి ఉన్నది ఊకో, అన్ని గాలి మాటలు. గాలిలో నుంచి పెట్రోల్ వస్తుందా ఎక్కడన్నా? అరే వాణి ఏమి తెలియదమ్మా నీకా. ఎయిర్సెల్ అమెరికా అని ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ వాళ్ళు ఒక మిషన్ని కనిపెట్టారు. దాంట్లో నీరు, పొటాషియం హైడ్రాక్సైడ్ కలిపిన ద్రావణం ఉంటుంది. అప్పుడు ఆ మిషను గాలిలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని పెట్రోల్ తయారు చేస్తానమాట. అందుకే ఇట్లా ఖాళీగా గాలి ఇచ్చే జాగాల్లో పెట్రోల్ బంకులు పెట్టుకోవచ్చు అనమాట. అందుకే ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాను నేను. అరే ఈ టెక్నాలజీ ఏదో మంచుకున్నది కదా. సరే మరి ఇక నువ్వు గాలి పెట్రోల్ బంక్ పెట్టుకున్నావు కాబట్టి ఇక నీకు కొలువెందుకు? నేను వేరే వాళ్ళని చూసుకోవాలనా? వద్దమ్మ తల్లు, నేనేదో ఈ ఒక్కరోజు ఇట్లా మేనేజ్ చేసి లీవ్ తీసుకుందాం అనుకుంటే నువ్వు నా ఉద్యోగానికి వేసులు పెట్టేటట్టున్నావు కదమ్మా. అంటే నువ్వు చెప్పిన గాలి పెట్రోల్ ఉత్తదేనా? అబ్బే ఉత్తది కాదమ్మా, నిజమే. కాకపోతే ఇది కనిపెట్టింది అమెరికాలో. అయితే ఆ టెక్నాలజీ మన దగ్గరికి వచ్చినప్పుడు చూసుకుందాం కానీ ఇప్పుడైతే ఆఫీస్కి వస్తున్నాను లేమ్మా. ఒక్కరోజు సెలవు అడిగితే చాలు ఉద్యోగం తీసేస్తా అంటుంది. ఈ టెక్నాలజీని చూస్తుంటే గిది కాదు అనేది ఏం ఉండదనిపిస్తున్నది కదా నుల్లా. కాకపోతే ఈ టెక్నాలజీ ఇట్లనే ఇంకింత పెంచి కారు పోతా అంటేనే ఆ గాలికి దానంతట అదే కార్లనే పెట్రోల్ తయారై ట్యాంకులో పడితే ఇంకెంత మంచిగా ఉంటుందో కదా. ఆ టెక్నాలజీ వచ్చినా వస్తుందేమో, ఎవరికి తెలుసు? హీరోయిన్ శ్రీలీల యాక్టర్ అని మనకు తెలుసు, డాక్టర్ అని తెలుసు, మంచి డాన్సర్ అని కూడా తెలుసు. కాకపోతే ఆమె లోపల ఇంకో టాలెంట్ కూడా ఉన్నదని తెలుసా అనుల్లా? ఆమె ఓ టీచర్ కూడా. అవును, అది కూడా ఇంగ్లీష్ టీచర్ అమ్మా. ఏంది నమ్ముతలేరా? అరే కావాలంటే చూడుండ్రి. అందరూ 30 రోజుల్లో ఇంగ్లీష్ మాట్లాడడం ఎలా అనే బుక్స్ రాస్తే మన హీరోయిన్ శ్రీలీల 3 గంటలలోనే ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడాలో నేర్పించేటట్టే ఉన్నది. అవునుల్లా, మరి గొర్రెలతోనే ఇంగ్లీష్ మాట్లాడిస్తున్నది మేడం అంటే మనుషులతోనే ఇంకెంత ఆలకీజుగా మాట్లాడియాలే. అమ్మా శ్రీలీల, మా వాళ్ళు నమ్ముతలేరు, జర్ర ఒక్కసారి ఆ చేతులున్న గొర్రె పిల్లతోని ఇంగ్లీష్ మాట్లాడి అమ్మా. What is after April? Maybe? Correct. చూసిరానులా, ఏప్రిల్ తర్వాత ఏ నెల వస్తుంది అంటే గొర్రెపిల్ల అని ఇంగ్లీష్ మాట్లాడింది. గమ్మతున్నది కదా. ఎప్పుడు కూడా అందరిని నవ్విస్తుండే శ్రీలీల ఇప్పుడు ఇట్లా అందరినీ నవ్విచ్చింది అన్నట్టు మీకు యాదుకున్నదా? ఆ ఒక్కటి అడక్కు అనే సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కూడా ఇట్లనే మేకపిల్లతో ఇంగ్లీష్ మాట్లాడిస్తాడు. మాస్ జాతర షూటింగ్ సెట్ లో గొర్రెపిల్లని ఎత్తుకొని శ్రీలీల చేసిన సందడిది. What is after April? Maybe? Correct. కాలికి ముళ్ళు గుచ్చుకున్నా, చేతికి ముళ్ళు గుచ్చుకున్నా ఆ నొప్పి మామూలుగా ఉండదుల్లా. అమ్మా అని తల్లడిల్లిపోతాం, అట్లుంటది కదా ఏదైనా గుచ్చుకుంటే. అయితే ఇక్కడ జాతరలో మాత్రం ఒక పూజారి పెద్ద గుట్టలెక్కేసిన ముళ్ళపై ఎక్కి పడుకున్నాడు.
అవునుల్లా ఒకసారి అక్కడికి పోయి వార్తను పురాగా చూసేద్దాం పాండ్రి. అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం మారెమ్మ జాతరల ముచ్చటగిది. 2 రోజుల పాటు పండుగ కన్నుల పండుగ లెక్క జరిగితే దయగల అమ్మవారిని దర్శించుకునేటందుకు అమ్మలక్కలు, అన్నలు, పిల్లలు ఇట్లా మస్తు మంది తరలొచ్చి ఇట్లా దండాలు పెట్టుకున్నారు. ఇటు ఏపీ తెలంగాణ నుంచే కాకుండా కర్ణాటక నుంచి కూడా భక్తులు వచ్చి పూజలు చేసిర్రు. ఇక ఇంకో దిక్కు సిరిమానోత్సవ కార్యక్రమం అయితే మస్తు అంటే మస్తు సంబరంగా నడిచింది అనుకోరాదుండ్రి. ఒక్క మాటలో చెప్పాలంటే చూసేతందుకు 2 కళ్ళు జారిపోలేదు, అంత అద్భుతంగా జరిగింది పండుగ. కానీ ఆచారం మస్తు వింతగున్నదిలే. మామూలుగా ముళ్ళు గుచ్చుకుంటేనే వామ్మో ఏడుస్తాం, అసోంటిది పూజారి ముళ్ళ కంప పైకి ఎక్కి వాడుకున్నాడంటే మామూలు ముచ్చట కాదు పోండ్రి. జై మారెమ్మ తల్లి, అందరినీ సల్లగా చూడు తల్లి. వెనుకట రైళ్లు విమానాలు లేనప్పుడు వ్యాపారం అంతా పడవలతోనే జరిగేది. ఇప్పటికి సుత పెద్ద పెద్ద షిప్పులతోనే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి సరుకులు సప్లై చేస్తున్నారు. అవి కాకుండా పబ్లిక్ ఎక్కి ఎంజాయ్ చేసేందుకు లగ్జరీ షిప్పులు కూడా సముద్రంలో తిప్పుతున్నారు. అందులోనే అన్ని సౌలతులు ఉంటాయి అన్నట్టు. అసోంటి ఒక కొత్త లగ్జరీ షిప్పుని తయారు చేసి ఓపెనింగ్ చేయంగానే ఏమైందో చూడుర్రి. అగో అదే కొత్తగా తయారు చేసిన లగ్జరీ షిప్పు. 85 అడుగుల పొడవుతోని అన్ని రకాల సౌలతులతోని పెద్ద పెద్ద సేట్లు ఎంజాయ్ చేసేందుకు తయారు చేసిర్రు దీన్ని. అంత రెడీ అయినాక సముద్రంలోకి దించుతున్నారు. అరే ఏమైంది, ఒక్క సైడ్ కొరుగుతున్నదేంది? అరే అయ్యో అబ్బర కొడుకా, గంత పెద్ద షిప్పు సముద్రంలో మునిగిపోయిందుల్లా. ఎంత పనాయరా పాపం. దీన్ని తయారు చేసేందుకు దగ్గర 9 కోట్లు ఖర్చు పెట్టిల్లట. మరి ఏమైందో ఎక్కడ పొక్కబడ్డదో తెలియదు కానీ ఓపెనింగ్ చేసిన 15 నిమిషాలలోనే గిట్ల మునిగిపోయింది. అన్ని గనం పైసలు గంగ పాలైనాయి. తుర్కియే దేశంలో జోంగుల్డాక్ సముద్ర తీరంలో జరిగింది ఘోరం. అదే షిప్ లో ఉన్న ఓనరు, కెప్టెను, స్టాఫ్ నీళ్ళలో దుంకి ఈదుకుంటా ఒడ్డుకొచ్చిళ్ళు. ఇంకా నయం, ప్యాసింజర్లను ఎక్కించుకొని నడి సముద్రంలోకి పోయినాక టైటానిక్ షిప్ మునిగినట్టు మునిగితే ఘోరంగా ఉంటుండే అని అంటున్నారు ఈ వీడియో చూసిన వాళ్ళు. రాత్రి 8-9 అవుతున్నది. ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళంగానే వర్షం దంచి కొట్టిందుల్లా. ఒక 5 కిలోమీటర్లు పోగానే మోకాళ్ళ లోతు నీళ్ళు వచ్చినాయి. ఎటు పోయేటట్టు లేదు, ఎటు వచ్చేటట్టు లేదు. అటు కార్లు, ఇటు బైక్లు, బస్సులు మొత్తం ఎక్కడికక్కడ నిలిచిపోయినాయి. అప్పుడు మీరంతా ఏం చేస్తారుల్లా? ఏం చేస్తాం వాని, గంటైనా 2 గంటలైనా ట్రాఫిక్లోనే ఉండి అంతా క్లియర్ అయిపోగానే ఇంటికి పోతాం అంటారు కదా. అయితే ఈడ మాత్రం ఈ అన్న ట్రాఫిక్లోకి వెళ్ళి ఎట్లొచ్చిండంటే బాహుబలి. ఎస్, బైక్ బాహుబలినే చూడుండ్రి. బైకును నీళ్ల బింద ఎత్తుకున్నట్టు ఎత్తుకొని ఎట్లా ట్రాఫిక్ లకి వెళ్ళి బయటకు వచ్చిండో. బాబోయ్ చిన్నగానే అన్న. ఈ అన్న చూడుండ్రి వెనకాల ఎట్లా పోతున్నాడో మళ్ళా. అసలు ఎక్కడ ఇదంతా ఇంతగానం ట్రాఫిక్ జామ్ ఎక్కడ అయిందని అంటే ఢిల్లీలా. కొద్ది రోజుల నుంచి అక్కడ బగ్గ వర్షాలు పడుతున్నాయి కదా నొల్లా. అయితే ఈ బైకర్న కూడా బండి మీద బయటికి వెళ్తే ట్రాఫిక్ జామ్ అయ్యి అట్లనే ఇరుక్కపోయిండు. ఇక వెయిట్ చేసి ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక ఏకంగా బండినే ఎత్తుకొని ఇంటికి పోయిండు. మామూలుగా బండి మనిషిని ఎత్తుకొని పోయి ఇంటి దగ్గర దించుతుంది, కానీ ఇక్కడ మాత్రం బండిని అన్న ఎత్తుకొని పోయి ఇంటి దగ్గర పెట్టిండు. అట్లా ఉంటది మరి ట్రాఫిక్ జామ్ అంటే. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.